చదివేవారు. చదువుకుని పెడితే దారిలో ఏ విధమైన ఇబ్బంది వచ్చేది కాదు, ఈతి బాధలు వచ్చేవి కాదు, కష్టాలు వచ్చేవి కావు, సుఖంగా తిరిగి వచ్చేవారు అన్నమాట. ఆవిడ అలా పలికింది. ఇప్పుడు రాముడు, లక్ష్మణ నువ్వు ముందు నడుస్తూ ఉండు ఆయుధాలు పట్టుకొని, మధ్యలో సీత ఉంటుంది, వెనక నేను వస్తాను. ఈ విధంగా సీతకు ముందు నీవు వెనక నేను ఉంటాం అని పలికాడు. భార్య వెంట వెళ్ళడం ధర్మం ఉండోయి. అడవుల్లో పెడుతున్నప్పుడు, తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు భార్య ముందు పెడితే వెనక భర్త వెళ్ళాలట, అదొక ధర్మం. గుళ్ళోకి వెళ్ళినప్పుడు కూడా భార్య కొంగు పుచ్చుకుని భర్త పెడితే తొందరగా భగవంతుడు ప్రసన్నుడు అవుతాడు. అందుకే గుళ్ళో భార్యని ముందు పంపాలి, అంతేగాని నువ్వు వెనకాతలు రా నేను వెళ్ళిపోతాను అనకూడదు. అందుకే ఆ పని చేశాడు రాముడు. వారు అలా వెడుతూ యమునా నదీ తీరంలో ఉన్న కొన్ని పళ్ళు తిని అక్కడ ఒక ప్రాంతంలో హాయిగా రాత్రి నివసించారు. అక్కడికి ఎన్ని రాత్రులు గడిచాయి? నాలుగోది ఐదవ రాత్రి కూడా గడిచింది వరుసగా. క్రమంగా ప్రొద్దుటే లేచారు. అక్కడి నుంచి పరమ పవిత్రమైన చిత్రకూట పర్వతం చేరారు. ఇది చిత్రకూట పర్వతం. 5వ రాత్రి గడిచాక 6వ రోజు ఉదయమునకు చిత్రకూట పర్వతం చేరారు వారు. కనుక ఆ కొండ ఎంత బాగుందో ఆలోచించండి. మేము అక్కడికి చాలాసార్లు వెళ్ళాం కాబట్టి, ఎన్నోసార్లు నేను అక్కడికి వెళ్ళాను కాబట్టి చెబుతున్నాను. దాదాపు 4 సార్లు అక్కడ ఉత్తర రామాయణం చెప్పుకున్నాం మేము. ఉత్తరాఖండ్ అక్కడ వెళ్ళడం మంచిది కనుక. మొన్న మళ్ళీ 2019లో అనుకుంటాను, 18లోనో కానీ వెళ్ళాం. చాలా అద్భుత స్థలం, జీవితంలో ఒకసారి అయినా చూడాలి. అదిగో ఆ పైకి వెళ్ళాడు ఆయన. ఈ ప్రాంతం ఎంతో బాగున్నది, ఇక్కడే మనం ఒక ఆశ్రమం కట్టుకుందాం అని అక్కడున్న మహర్షులందరికీ నమస్కరించి వారి ఆశీస్సులు తీసుకుని, సౌమిత్రి ఇక్కడ ఆశ్రమ నిర్మాణం చెయ్యి. ఆశ్రమం నిర్మించిన తర్వాత వాస్తు పూజ చెయ్యాలి. వాస్తు పూజ చేయకుండా గృహప్రవేశం చేయకూడదు, చేస్తే అక్కడ మనం సుఖంగా ఉండలేం. గజకందమున ఒక దుంప ఉంటుంది, ఆ దుంపను తీసుకొస్తే దాన్ని శాస్త్రోక్తంగా యజ్ఞగుండంలో వేసి వాస్తుదేవతని పూజిద్దామన్నాడు ఆయన. మహానుభావుడు లక్ష్మణుడు మంచి మంచి కర్రలు తీసుకొచ్చాడు. ఆ కట్టెలతో చుట్టూతో పాతాడు. కొంత ప్రాంతం సమతలం చేశాడు, ఆకులు పరిచాడు. అక్కడ ఉన్నటువంటి అడవి తీగలు ఉంటాయిగా, వాటితో కర్రలు పడిపోకుండా కట్టాడు. ఆశ్రమం ఎలా నిర్మించాలో అలా నిర్మించాడు. చిన్న చిన్న పనిముట్లతో, గుణపం మొదలైన వాటితో, తన ఖడ్గంతో అద్భుతంగా ఆశ్రమం నిర్మాణం చేశాడు ఆయన. విశాలంగా ఉండి లోపల సీతారాములు పడుకునేటట్టు, తాను కూడా వాళ్ళకి సాయంగా కాళ్ళ దగ్గర పడుకునేటట్టుగా వీలుగా నిర్మాణం చేశాడు. ఆ తర్వాత ఓ చిన్న హోమగుండం ఏర్పాటు చేసుకుని అందులో నల్లని గజకందమున ఒక దుంప ఉంటుంది. దానిని కృష్ణమృగము అని అంటారు. అంటే నల్ల జింకని కాదు. మామూలుగా హింసాపురులు అయితే నల్ల జింకని వధించి వాస్తు హోమం చేస్తారు. వీళ్ళు అహింసాపురులు కనుక గజకందంతో హోమం చేశారు. వైశ్యదేవము అనేట ఒక బలికార్యం ఉంటుంది, అగ్నిహోత్రుణ్ణి పూజించే విధానం. ఆ వైశ్యదేవ బలింకృత్వ అది కూడా చేశాడు. రుద్రయాగం చేసేటండు, రౌద్రం అన్నారు. వైష్ణవమేవచ, వైష్ణవయాగం, ఈ 3 చేశాడు ఆయన. కాబట్టి రాముడు శివుణ్ణి పూజించాడనే విషయం మర్చిపోకూడదు. వైశ్యదేవ బలింకృత్వ రౌద్రం వైష్ణవమేవచ వాస్తు సంశమనీయాని మంగళాని ప్రవర్తయన్. ఈ విధంగా వైశ్యదేవ బలి చేశాడు, రుద్రయాగం, వైష్ణవయాగం ఇవన్నీ చేసి వాస్తుయాగం పూర్తి చేశాడు. గ్రహ అరిష్టాలు తొలగించుకున్నాడు. శుభముహూర్తంలో సీతారామ లక్ష్మణులు అందులో ప్రవేశించారు. అయోధ్యానగరానికి దూరమై ఆనాటికి 6వ రోజు అన్నమాట. 6వ రోజు పగటి వేళకి వాళ్ళు నిజమైన ఆశ్రమ ప్రవేశం చిత్రకూటలో ప్రవేశించారు. ఇక అక్కడ కదా సుమంతుడు రథం తోలుకుంటూ నగరంలో ప్రవేశించాడు. దారి పొడుగుత ఈ రథం చూస్తున్నటువంటి వాళ్ళంతా ఎక్కడన్నా రాముడు వస్తున్నాడేమో అని ఆశగా రథంలోకే చూశారట పాపం. కానీ రథంలో ఎవరూ లేకుండా ఒక్క సుమంతుడే వస్తూ ఉంటే దుఃఖించారు. క్రమంగా అయోధ్యానగరంలో ప్రవేశించాడు. ఆ అయోధ్యానగర పౌరులంతా దీనంగా రథాన్ని చూచి రాముడు వెనక్కి వస్తాడని ఆశంతా నిరాశ అయిపోయింది అనుకున్నారట. ఈ రథాన్ని తీసుకెళ్ళి కట్టేసినటువంటి సుమంతుడు కక్ష్యలన్నీ దాటుకుంటూ కౌసల్యా మందిరంలో దశరథుడున్నాడని తెలుసు